న్యాయాధిపతులు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 20 నుంచి మార్చి చదువుకుందాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. అతడు బందీగృహములో తిరగలి విసురుడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి ములుచుటకు మొదలుపెట్టెను. జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారము ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటిని పట్టుకుందును. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి సారి మాత్రం నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవం లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను. ఇక్కడ సంసోను గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు అనేకమైన భక్తుల యొక్క అనుభవాల గురించి మనం ధ్యానం చేసుకుని పోతున్నాము. క్లుప్తంగా దేవునికి మనకిచ్చిన సమయంలోనే ఇక్కడ సంసోను దేవుని యొక్క బలమ చేత, దేవుని యొక్క ఆత్మ చేత వాడబడచ్చు బలమైన యుద్ధాలు జరిగించున్నవాడుగా ఉన్నాడు. ఎప్పటి మాదిరిగానే సంసోను దేవుని పక్షంగా యుద్ధం చేయుచున్నాడు. ఎప్పటి మాదిరిగానే యుద్ధం ముందు దేవుని మీద ఆధారపడుచున్నాడు. కానీ శరీరపు మనుజాశల విషయంలో శరీరానుసారంగా ప్రవర్తించున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు ఉండగూడని చోట ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు తన నోటి ద్వారా తన బలము ఇందులో ఉన్నదని సహోదరికి చెప్పిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సహోదరి అతని యొక్క 7 జడలను కత్తిరించుటను బట్టి అతని యొక్క బలము అనేది ఏమైంది? పెరికివేయబడింది. బలవంతుడు కాస్త బలహీనుడయ్యాడు. బలహీనుడు కాస్త బంధించబడ్డాడు. బంధించబడిన వాడు కాస్త కండ్లు పెరికివేయబడిన వాడుగా ఉన్నాడు. పెరికివేయబడిన వాడు కాస్త అతడు నలుగురిలో నిందాస్పదముగాను, హేళనగాను, పరిహాసముగాను మార్చబడిన వాడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు అందరి ఎదుట రాజుగా బ్రతికిన వాడు. ఇప్పటి వరకు అతని యొక్క బలము చేత అందరినీ శాసించిన వాడు. ఇప్పుడు తనకున్న బలహీనతను బట్టి జనులైన వారు ఎదుట చులకనగా నిలబడిన వాడుగా ఉన్నాడు. అందుకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇదిగో మన దాగోను దేవత మన మొర ఆలకించి మన శత్రువైన ఈ సంసోనును, మనలో అనేక మందిని నాశనం చేసిన సంసోనును, నష్టపరిచిన సంసోనును, చంపిన ఈ సంసోనును మన దేవత మన ప్రార్థన విని మనకు ఈరోజు ఇతన్ని అప్పగించింది. కాబట్టి మనం ఏం చేద్దాం?
మన దేవతకు బలి అర్పిద్దాం అనుకుంటున్నా. అలా అర్పించడానికి జనులైన వారందరూ కూడా సంసోను ఎక్కడ తీసుకొచ్చారంటే దాగోను దేవత గుడి స్తంభం దగ్గరికి తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఆత్మీయుల యొక్క తప్పిదాలు కూడా ఎదుటివారు ఏమనుకుంటున్నారు అంటే వారి దేవత వారి ప్రార్థన ఆలకించింది అనుకుంటున్నా. ఎప్పుడు వారి దేవతలు వారి ప్రార్థనను ఆలకించలేదు. ఈ ఆత్మీయుడు చేసిన తప్పిదం ఏం చేసిందంటే అతనికి శిక్ష వేసేలాగా దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చిందిగా ఉంది. కొన్ని సందర్భాల్లో మన శత్రులైన వారు మనల్ని చూచి పరిహాసం ఆడతారు, చులకనగా చూస్తారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వారిది పైచేయి అయినట్లుగా వారు భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగిన అనుభవం ఏమిటి అంటే వారు చులకనగా పరిహాసం ఆడడానికి నిందాస్పదంగా నువ్వు ఎందుకు తయారయ్యావంటే వారేదో గొప్ప పని చేశారని కాదు కానీ వారేదో బలవంతులని కాదు కానీ నీ అంతటకు నీవుగా దేవుణ్ణి విడిచిన వాడుగా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చింది కాబట్టి నువ్వు దేవుని కృపలో నుంచి దేవుని యొక్క ఆ యొక్క బాహుబలములో నుంచి నువ్వు తప్పుకున్న వాడుగా ఉన్నావు కాబట్టి శత్రువుడిని చూచి పరిహసించుచున్నాడు. అంటే శత్రువు మనల్ని చూచి పరిహాసం చేయుచున్నాడు అంటే దాని అర్థం వాడు గొప్పవాడయ్యాడు బలవంతుడయ్యాడని అర్థం కాదు. కానీ నీవు దేవుని విషయంలో రాదగిన విధముగా రాలేదని, ఉండవలసిన విధముగా ఉండలేదని, చేయదగిన విధముగా ఆయనకి ఆరాధన చేయలేదని, అర్పించవలసిన విధముగా ఆయనకి స్తుతులు అర్పించలేదని, బ్రతకవలసిన విధముగా నువ్వు బ్రతకలేదు కాబట్టి నీవు దేవుని కృపలో నుంచి తొలగిపోయబడిన వాడుగా ఉన్నావు, శత్రువులకు నిందాస్పదముగా నీవు అయిన వాడుగా ఉన్నావు. ఈరోజు నేను చెబుతున్న మాట, నా శత్రువు నన్ను చూచి పరిహాసం చేయుచున్నాడని దావీదు అంటున్నాడు. నా శత్రువు నన్ను చులకనగా చేస్తున్నాడు అంటున్నాడు. అంటే శత్రువు గొప్పవాడని అర్థం కాదు కానీ దావీదు తనంతట తానుగా చేసిన స్వయంకృపాధమే శత్రువును అతను చూచి పరిహాసమాడేలాగా చేసింది. దావీదు చేసిన ఒక తప్పిదము సొంత కుమారుడు తనకు వ్యతిరేకంగా లేచినట్లుగా, తన దగ్గర ఉన్న అంతరంగికుడైన అహీతోపెలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నునట్లుగా చేసింది. అంటే కొన్ని సందర్భాల్లో ఆత్మీయులుగా ఉన్న మనము ఎదుటివారి దిశలో హేళనగా పరిహాసముగా మార్చబడుతున్నామంటే మన ఎదుటి ఉన్నవారు గొప్పవారని కాదు కానీ మనము మన ఆత్మీయతలో దిగజారిన వారుగా ఉన్నామని, మనము భక్తిలోంచి తొలగిపోయిన వారుగా ఉన్నామని, మనము సద్భక్తిని విడిచి దుర్మార్గత వైపు మనం పరిగెత్తుటను బట్టి మనకి దుస్థితి కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలోనే ఇక్కడ ఒక భక్తుడు కనపడుచున్నాడు. అతడు చాటుగా ఏం చేస్తాడంటే గోధుమలు దులుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అతని మీద ఎవరి చెయ్యి ఎక్కువైందంటండి, శత్రువుల యొక్క చెయ్య అధికముగా దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే గిద్యోని మీద, ఇశ్రాయేలు జనాంగం మీద ఆ యొక్క మిద్యానీయుల చెయ్య అధికమయ్యింది అంటే మిద్యానీయులు గొప్పవారైన కాదు, దేవుడే వారి చేతిని అధికంగా చేశాడు. మరి ఎందుకు దేవుడు శత్రువుల యొక్క చేతిని అధికంగా చేశాడు అంటే వీరు రాదగిన విధముగా, ఆరాధించవలసిన విధముగా, భయభక్తులు కలిగవలసిన విధముగా ఇశ్రాయేలు జనాంగము లేరు కాబట్టి, దేవుని మరిచిన వారుగా ఉన్నారు కాబట్టి వారి మీదకి శ్రమలు విద్యానీయుల ద్వారా విస్తరింపజేయనట్లుగా దేవుడు చేసిన వాడుగా కనబడుచున్నాడు. అంటే శత్రువు మన మీద పైచేయి అయినప్పుడు మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనము ఉండవలసిన భక్తి మనలో ఉన్నదా, మన భక్తి మనకి ధైర్యం పుట్టించేదిగా ఉన్నదా, మన భక్తి మార్గంలో సరైన త్రోవలో నడుస్తున్నామా, లేకపోతే మన కాళ్ళకి ఇష్టమైన విధముగా అడ్డు లేకుండా మనం నడుస్తున్నామా అన్నదే మనం పరిశీలన చేసుకోవలసిన అనుభవము ఎంతైనా ఇక్కడ కనబడుచు ఉన్నది. ఇక్కడ సంసోను కనబడుచున్నాడు. సంసోను ఇప్పుడు బంధించబడిన వాడు, ఇతడు అనేక మందిని బంధించగలిగిన వాడు. సంసోను ఏది బంధించలేదు, ఎటువంటి తాళ్ళు బంధించలేవు, ఎటువంటి చెరసాల బంధించలేదు, ఎటువంటి సంఖ్యలు బంధించలేదు. కానీ ఎందుకు ఈరోజు బంధించబడ్డాడు, ఎందుకు కండ్లు పెరిగివేయబడినవి అంటే తన స్వయంకృపాధమే. రోజు బలవంతులు కాస్త ఎలాగూ తయారవుతున్నారంటే గుడ్డివారుగా తయారైపోతున్నారు. మనము దేవుని బలము ఎరగని వారముగా ఉన్నాము.
శత్రువు మనల్ని ఏ విధంగా పొంచి ఉన్నది, శత్రువు మనల్ని ఏ విధంగా మెంగడానికి ప్రయత్నం చేస్తుంది. వాడు దినమెల్లా రెయ్యింబగళ్ళు మనకు వ్యతిరేకంగా వాడు ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని మృంగుదమా, ఎవరిని నాశనం చేద్దామా అని శత్రువు ఏం చేస్తున్నాడంటే దినమెల్లా మనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నాడు. ఈ లోకంలో రెండు నిద్రపోవు. ఒకటి తెచ్చుకున్న డబ్బుకు వడ్డీ నువ్వు నిద్రపోయినా వడ్డీ మాత్రం నిద్రపోదు. అంతకంటే ఎక్కువగా నిద్రపోంది ఏదో ఉందో తెలుసా? అపవాది. వాడు రెయ్యింబగళ్ళట దేవుని ఎదుట మన గురించి ఫిర్యాదులు చేస్తున్న వాడుగా కనబడుతున్నా. దేవుడు అంటున్నాడు, ఓ అపవాది నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటున్నాడు. వాడు ఎప్పుడు ఒక చోట ఉండడు. ఎందుకంటే అటు ఒకడు ఉంటాడు, ఇటు ఒకడు ఉంటాడు. కాబట్టి వీడిని కవర్ చేయాలి, వాడిని కవర్ చేయాలి. అంటే వాడి అపరాధములు వీడి అపరాధాలు గమనించి దేవుని ఎదుట వాడు ఏం చేయాలి? ఫిర్యాదు అనేది చేయువాడుగా ఉండాలి. అంటే ఇప్పుడు దేవుని బలము ఉన్నంత వరకు దేవుని బలాన్ని ఎరగని యొక్క భక్తిహీనుడిగా ఎవరున్నాడంటే సంసోనున్నా. దేవుని ఆత్మతో ఆడుకుంటున్నాడు, దేవుని బలముతో ఆడుకుంటున్న వాడుగా ఉన్నాడు, దేవుని భయం లేని వాడుగా ఉంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు సంసోను జీవితం మనకి ఒక ఉదాహరణ. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ ప్రార్థన, వెళ్ళలేదు నీ గుడికి, నడవలేదు నీ సన్నిధానానికి, ఆ బలమంతా పోయాక అయ్యో అని అంటున్నాను అని భక్తుడు అంటున్నాడు. అంటే ఈరోజు మనకి అన్ని అందుబాటులో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము. ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో మనం ఆరాధించే విధంగా ఆరాధించాలి, రాదగిన విధంగా దేవుని దగ్గరికి రావాలి. కానీ మనము ఆ విధంగా ఉండకపోతున్న వారిగా ఉన్నాం కాబట్టి మన మీదకి శ్రమలు అనేవి విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏమిటి అంటే, మనము దేవుని యొక్క కాపుదలలో ఉన్నప్పుడు ఆ కాపుదలను మనము గుర్తించకుండా మనకిష్టానుసారంగా మనం బ్రతుకుచున్న వారుగా, మన శరీరపు మనుజాశల ప్రకారం మనము జీవించున్న వారుగా, మన మనస్సాక్షికి మనము వ్యతిరేకంగా మనము అడుగు వేయుచున్న వారుగా ఉన్నాం. కాబట్టి మనము శత్రువు చేతికి చిక్కబడుచు ఉన్న వారముగా ఉన్నాం. సంసోనుకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? శత్రువు చేతికి చిక్కబడినప్పుడు, కళ్ళు పెరికివేయబడినప్పుడు, జుట్టు పెరికివేయబడినప్పుడు, చెరసాలలో బంధించబడినప్పుడు, దాగోను దేవతా గుడిలో జనులైన వారందరి మధ్య నిలబడి చులకన చేయబడుతున్నప్పుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఎప్పుడు బుద్ధి వచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చేపాటికి ఇతనికి కండ్లుండయా? లేదు. దేవుని యొక్క ఆత్మ సహాయం ఉన్నదా? లేదు. మునుపటిలాగా ఇతడు బలమైన కార్యాలు చేయగలుగుతాడా? చేయలేడు. అంటే మన జీవితంలో బుద్ధి వచ్చేపాటికి మన దగ్గర ఉన్నవన్నీ పోతాయి. అదే బాధాకరమైన విషయం. బుద్ధి రానంత వరకు, ఇప్పుడు మనకి తెలియనంత వరకు మన దగ్గర చాలా ఉంటాయి. కానీ బుద్ధి వచ్చిన తర్వాత అర్థమవుతుంది దేవుడు మనకి ఇచ్చినవి ఏమి మనం పోగొట్టుకున్నామో, వేటిని మనం పోగొట్టుకున్నామో. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన సంస్థ, అయ్యా ఒక్క మారు నాకు అవకాశం ఇవ్వు, ఒక్క మారు నాకు అవకాశం ఇవ్వు. ఈ ఒక్క మారు అవకాశం కోసం సంస్థను దేవుని సన్నిధానంలో ఇప్పుడు అడుగుతున్నాడు. బుద్ధి వచ్చిన సంస్థను ఇప్పుడు అడుగుతున్నాడు. వాస్తవంగా ఈ సంసోనే గనక బుద్ధిహీనంగా ప్రవర్తించకపోతే ఈ విధంగా ధ్యానంగా అడగవలసి వచ్చేదా? ఏ శత్రువులను అయితే చులకనగా చేశాడో అదే శత్రువుల మధ్య నిందాస్పదంగానో అవమానంగానో చులకనగా చేయబడేవాడా? ఈరోజు అదే రోజు ఆఖరి రోజు అయ్యేదా? బుద్ధి పోటు వలన తన బలం పోయింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది, దేవుని అడుగుతున్నాడు, సంతోషం. కానీ అదే అతనికి ఆఖరి అవకాశం అయిపోయింది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు మనకి బలం ఇచ్చినంత కాలం, ఆరోగ్యం ఇచ్చినంత కాలం, జ్ఞానం ఇచ్చినంత కాలం, సదుపాయం ఇచ్చినంత కాలం, సౌకర్యం ఇచ్చినంత కాలం, ధనం ఇచ్చినంత కాలం, ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం వరకు దేవుని కొరకు నువ్వు వాడబడు, దేవుని పనిలో నువ్వు ముందుకు సాగు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతరం మనం వృద్ధి చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట, సంసోను ఇప్పుడు బుద్ధి వచ్చేపాటి తన బలమంతా పోయింది. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు బలమిచ్చాడు. దేవుడు బలమిచ్చాడు. ఆ బలము చేత ఆ గుడిలో మూలకు ఆధారమైన స్తంభాలను 2 చేతులతో పట్టుకుని పడగొట్టాడు. ఆ ఒక్కరోజే తన జీవిత కాలం అంతా చంపిన వారి లెక్క కంటే ఆ రోజు చంపిన వారి లెక్క అధికం. అందరిని చంపాడు, తాను చనిపోయాడు.
ఒక భగవంతుడు భక్తిహీనులు చంపే క్రమంలో చనిపోవట బాధాకరమే. ఎంత బుద్ధి వచ్చినా కూడా అతని జీవితం అక్కడితో ఆగిపోయింది. యవ్వన కాలంలో ఉన్న సంసోను తన యవ్వన బలంలోనే చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఎంతో బాధాకరం. బుద్ధి వచ్చింది, ఉపయోగం లేదు. బుద్ధి వచ్చింది, దేవుని కొరకు సాహసమైన కార్యాన్ని చేశాడు, కాదనలా. ఆ ఒక కార్యంతోనే అతని యొక్క యాత్ర ముగిసిపోయింది. అంటే మన జీవితంలో మనకి ఎంతో కొంత దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. కోల్పోయిన తర్వాత, మనకి బుద్ధి వచ్చిన తర్వాత మనం వాడబడేదానికంటే బుద్ధి కోల్పోక్రితమే, దేవుళ్ళలోంచి తొలగిపోక్రితమే మనం దేవుని వైపు చూస్తే మరింతగా దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. ఈరోజు అన్నీ కోల్పోయిన తర్వాత చివరి అవకాశంగా దేవుని దగ్గరికి నువ్వు రావచ్చు. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభువా అని చాలా మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాను. ఈ ఒక్క అవకాశంతో నీకున్న ఆ కొద్ది క్షణం కొరకై నువ్వు బాధపడతావు. కానీ అన్నీ ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గర రా. ప్రతిరోజు దేవుడు నీకు నూతనమైన వాత్సల్యముతో, నూతనమైన బలముతో, నూతనమైన కనికరము కృపతో దేవుడు తన దక్షిణ హస్తముతో నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. యోనా రాసిన గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనములో ఇతడు కూడా ఏం చేస్తున్నాడు అంటండి, నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన యోనా తర్షీషుకు వెళ్ళి ఓడ ఎక్కి ధోని అమరమున నిద్రించి ఉన్నప్పుడు గొప్ప ప్రమాదము అనేది ఆ ధోని మీదకి, ఆ ఓడ మీదకి వచ్చింది. ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా. అంటే ఓడ వలన ఓడ మీదకి ఎందుకు ప్రమాదం వచ్చింది? చీట్లు వేస్తున్నప్పుడు కూడా చెప్పలా యోనా తప్పిదానని. చీట్లన్నీ వేసిన తర్వాత చీటీ ఎవరి పేరు మీదకి వచ్చింది? యోనా పేరు మీదకి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు కాబట్టి కొంతమంది చాలా చక్కగా పులిహార కలుపుతూ ఉంటారు. ఇదిగో ఇదంతా మీకెందుకు కానీ, మీ బాధలే కానీ, మీ బాధలు తీరాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. వాళ్ళు గమనించారు, యోనాని ఎత్తి ఎక్కడ పడవేశారు? సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేసినప్పుడు ఇక ప్రాణం పోయింది అనుకుంటే కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడున్నాడు? ఒక పెద్ద చేప కడుపులో ఉన్నాడు. అప్పుడు అతనికి ఏమొచ్చిందో తెలుసా? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడు యోనా మోకరించాడు. అదే మోకరించే అనుభవము తర్షీషు వాడ ఎక్కక ముందు ఉంటే బాగుండేది. అదే మోకరించే అనుభవము నినివేకి వెళ్ళమన్నప్పుడు మోకరిస్తే బాగుండేది. అదే మోకరించే అనుభవము ఓడ మీదకి తుఫాను వచ్చినప్పుడు మోకరిస్తే బాగుండేదే. ఇంత ఉపద్రవంలో యోనా పడేవాడు కాదే. ఈరోజు దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అయ్యా, ఈరోజు చెప్పిన పాఠం నీకు అర్థం కాల, దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రభువా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠం నాకు అర్థం కావడం లేదు అని మోకరించగలిగావా? ఎగ్జామ్ రాశావు, క్వార్టర్లీ మార్క్స్ తక్కువ వచ్చినాయి, అయ్యా నేను ఎందుకో కానీ ఈ పరీక్షలో చక్కగా చదవలేకపోతున్నాను, మోకరించగలిగావా? తల్లిదండ్రులైన వారు నీ గురించి కొంచెం బాధపడుచున్నారు, ఎంత చదివిస్తున్న బిడ్డకి జ్ఞానం రావడం లేదని, అప్పుడైనా మోకరించగలిగావా? లేదే. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసావు, పెన్నుకు ప్రార్థన చేయించుకున్నావు, ఫ్యాట్కి ప్రార్థన చేయించుకున్నావు, ప్రయాణానికి ప్రార్థన చేయించుకున్నావు, హాల్ టికెట్కి ప్రార్థన చేయించుకున్నావు, వెళ్తా ఉండగా వస్తా ఉండగా ప్రమాదాలు జరగకూడదని ప్రార్థన చేయించుకున్నావు, ఎగ్జామ్స్ రాసే రోజుల్లో కడుపులో నొప్పి రోజులు రాకూడదని ప్రార్థన చేయించుకున్నావు, ఎగ్జామ్స్ రాసావు, ఎగ్జామ్ రాసే ముందు ప్రార్థన చేసావు, ఏదో బుడిబుడి ప్రార్థన. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తెల్ల పేపర్లు 4 పేపర్లకి కాగితాలు చుట్టి ప్లీజ్ నన్ను ఎట్టొకట పాస్ చేయండి, ప్లీజ్ ఎట్టొకట నన్ను పాస్ చేయండి అని ఒకటో ప్రశ్నకి ఆన్సర్ ఏ అని రాసి, ఒకటో ప్రశ్న 10 సార్లు రాసి దాని కింద ప్లీజ్ నన్ను ఎట్టొకట పాస్ చేయండి అని నువ్వే రాసుకుని వచ్చి ఇప్పుడు గుళ్ళోకి వచ్చి ఏం చేస్తావు? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అండి ఇది? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు ఏమొచ్చింది నీకు చెప్పాలి? బుద్ధి వచ్చింది. ఏమని బుద్ధి వచ్చింది? అసలు నిజంగా నీకు బుద్ధి వచ్చిందా చెప్పాలి?
నిజంగా నీకు అసలు బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే నువ్వు అసలు ప్రార్థన చేస్తావా? ఏమని ప్రార్థన చేస్తావు బుద్ధి వచ్చి? అయ్యా నేను ఒకటో ప్రశ్నకి 10 సార్లు రాసి కింద ప్లీజ్ ప్లీజ్ అని పాస్ చేయమని ప్రార్థన చేశాను, రాశాను. కాబట్టి ఎవరైతే ఆల్ టికెట్ ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తున్నారో వారి మనసు మార్చయ్యా. వారి పెన్ను కనుక అయ్యా 2 మార్కులు కాకుండా 5 మార్కులకి వెళ్తే నీకు స్తోత్రం, సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. 35 కాకుండా 100కి 45 వేస్తే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఇదా బుద్ధి? నీకు రావడం, బుద్ధి రావడం అంటే ఇదా? ఇంకా అదే బుద్ధిహీనతను కొనసాగిస్తున్నామని అర్థం. రాసిన పరీక్ష నీకు తెలుసు, తప్పుతావని తెలుసు, అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, అయ్యా ఈసారి కనుక నన్ను పాస్ చేసావంటే వచ్చే సంవత్సరం కూడా ఇట్టాగే చేస్తా, మళ్ళా వచ్చే సంవత్సరం ఇట్లాగే ప్రార్థన చేస్తా, వచ్చే సంవత్సరం కూడా ఇట్లాగే ప్రార్థన చేస్తా. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా నన్ను నిజంగా బుద్ధి వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? పుస్తకం పట్టుకుంటా. బుద్ధి వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఒకవేళ ఈ సబ్జెక్టులు నేను ముందుకు వెళ్ళని నీకు అర్థమవుతుంది, తల్లిదండ్రులకు మాట రాకోకుండానే నువ్వు చదువుతూ ఉన్నప్పుడు బుద్ధి వస్తే నా బిడ్డ పాస్ అవ్వకపోయిన బాధలో చదువుకుంటుంది, ఈసారి ఎట్లా నా బిడ్డ పాస్ అవుతుందని ఒక నమ్మకం, నిరీక్షణ నీవు తల్లిదండ్రులకు నీవు కలగజేస్తావు. రోజు బుద్ధి వస్తే నువ్వేం చేస్తావంటే ఎవరు చెప్పుకోకుండానే నువ్వు చేయవలసిన పనులన్నీ చేస్తావు. ఇందాడ ఓయి నిద్రపోతా ప్రార్థన చేయమన్నాడు. యోనా ప్రార్థన చేశాడా? చెయ్యి. యోనా చేప కడుపులోకి వెళ్ళాడు. చేప కడుపులోకి వెళ్ళినప్పుడు ఎవరు ప్రార్థన చేయమన్నారు? చెప్పాలి. కొన్నిసార్లు సర్వం కోల్పోతే కానీ మనకేమవుతుందో తెలుసా? బుద్ధి అనేది వస్తూ ఉంటుంది. బుద్ధి అనేది వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు యోనా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు ఈ సంసోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నీవు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, అది ఉపద్రవం నుంచి తప్పించమంటున్నావు సరే, కానీ ఆ ఉపద్రవంలో పడిపోకోకుండా బిడ్డ యొక్క మనసును మార్చు అన్న అనుభవాలు కూడా నీ ప్రార్థనలోంచి రావాలి. మరలా తప్పిదం చేయకుండా నా మనసు మార్చు అన్న అనుభవాలు కూడా నీ ప్రార్థనలోకి రావాలి. మూడవ అనుభవము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనము. బుద్ధి లేని ఆ కన్యకులు ఆ దివిటీలు ఆరిపోయినప్పుడు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక నీ నూనెలో కొంచెము మాకు ఇవ్వుడని బుద్ధి గల కన్యకలు అడిగి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలకు ఎప్పుడు బుద్ధి వచ్చిందట? దివిటీలు ఆరిపోచున్నప్పుడు. దివిటీలు ఆరిపోచున్నప్పుడు. ఈరోజు ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది యొక్క కన్యకలు సిద్ధపాటు ఒకేలాగా ఉంది, సేమ్ డ్రెస్. అప్పుడప్పుడు శనివారం నాడు మాకు సివిల్ కోడ్ ఉండేది. అంటే ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకోవచ్చు. ఆ రోజు కనుక ఒకే చొక్కా వేసుకొచ్చావు అనుకో, ఒకే చొక్కా వేసుకొస్తే ఏం చేసుకునే వాళ్ళని చెప్పండి? హల్లెలూయా. కాబట్టి చేతుల పనులు చెప్పుకునే వాళ్ళం మేము. ఏం పనులు చెప్పుకునేవాళ్ళం అండి? చేతులకి పనులు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా ఒకే డ్రెస్. ఏమిటండి? వైట్ అండ్ వైట్. వైట్ అండ్ వైట్ అంటే తెల్ల బట్టలు వేసిన వాళ్ళందరూ దేవదూతలు కాదు. అప్పుడప్పుడు మనకు తెలిసిన పురాణాల్లో కూడా దెయ్యం కూడా ఏ బట్టలు వేసుకొస్తుందో తెలుసా? అర్ధరాత్రి వేళ తెల్ల చీర కట్టుకుని, పూలు కూడా ఏ పూలు పెట్టుకుంటుంది? ఏ రంగు పూలు పెట్టుకుంటుంది అంటే అది తెల్ల పూలు పెట్టుకుని, తెల్ల పూలు పెట్టుకునే వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట, కన్యకలు 10 మంది ఒకే రకంగా సిద్ధపడి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళారు? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 10 మంది యొక్క ఆశ ఎవరిని ఎదుర్కోవాలని? పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఆశ ఉంది. 10 మందులు
ఒకే రకమైన వస్త్రము, దివిటీలు కూడా కలిగిన వారుగా ఉన్నారు, దివిటీలో నూనెను కలిగిన వారుగా ఉన్నారు. ఒకే రకంగా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి అందరికి ఒకే రకమైన సిద్ధపాటు. మరి 10 మందిలో 5గురిని వేరుపరిచింది, 5గురిని పక్కకు దోసింది ఏంటో తెలుసా? ప్రత్యేకమైన సిద్ధపాటు. ప్రత్యేకమైన సిద్ధపాటు. ఏమిటి ప్రత్యేకమైన సిద్ధపాటు? ఒకవేళ మనము పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుని యొక్క రాక ఆలస్యమైతే, మన దివిటీలలోని నూనె అయిపోతే పెండ్లి కుమారుని మనం ఎదుర్కోలేము కదా అని బుద్ధిగల కన్యకులు ఏం చేశారు అంటే ఎక్కువ నూనెను వారు తీసుకుని వెళ్ళిన వారుగా ఉన్నారు. ఎక్కువ నూనెను వారు తీసుకునే, ఎక్కువ నూనె అనుభవం కనబడుతుంది. గడిచిన కాలంలో నూనెలోని ఆత్మీయమైన కోణాలను మీకు చెప్పిన వాడుగా ఉన్నాం. మన జీవితంలో మనము పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఉన్న నూనె సరిపోదు, మరీ ఎక్కువ నూనె మనము కలిగిన వారుగా ఉండాలి. ఆ నూనెను కలిగిన వారు మాత్రమే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తమ దివిటీలను వెలిగించుకొని ఆ వెలుగులో ఎవరిని ఎదుర్కొన్నారు? పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు యొక్క రాక ఆలస్యమైంది. అందరూ నిద్రించారు, అందరూ కునికారు. కునికిన తర్వాత వారికి మెలకు వచ్చింది. మెలకు వచ్చేపాటికి 5గురు కన్యకల యొక్క దివిటీలు వెలుగుచున్నాయి. 5 కన్యల యొక్క దివిటీల యొక్క ఆరిపోయే స్థితికి వచ్చాయి. అప్పుడు వారికి బుద్ధి వచ్చింది, అయ్యో పెండ్లి కుమారుడు వచ్చే సమయం అయిందే, మన దివిటీలు ఆరిపోతున్నవే. మన దివిటీలు వెలిగించబడాలంటే మనకేమి కావాలి? నూనె కావాలి. ఏం కావాలి? నూనె కావాలి. కానీ వారి దగ్గర ఏమి లేదు, నూనె లేదు. నూనె లేకపోవటం వలన పెండ్లి కుమారుని వారు ఎదుర్కొన్నారా? ఎదుర్కోలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో ఈ అభిషేకము నీలో లేకపోతే, ఈ ఆత్మ నింపుదల నీలో లేకపోతే, ఈ నడిపింపు నీలో లేకపోతే పెండ్లి కుమారుని ఎదుర్కోలేవు. దివిటీలు ఆరిపోయిన తర్వాత ఎప్పుడు వారికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏ విషయమై? ఇంకొంచెము మేము నూనె తెచ్చుకుంటే బాగుండేది. కానీ ఉపయోగం ఏముందా? లేదే. పెండ్లి కుమారుని వారు ఎదుర్కోలేకపోయారు. మనలో కూడా చాలా మంది వారి పరుగును పరిగెడుతున్నారు, కానీ చివరి వరకు వారు పరుగును పరిగెత్తలేకపోతున్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నా పరుగును నేను పరిగెత్తడము గొప్ప విషయం కాదు, కానీ ఆ పరుగును ముగించడము గొప్ప విషయం. దేవుని కొరకు అందరూ పరిగెడతారు, కానీ అందరూ ముగించలేరు. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు అనుభవాలు చూసుకున్నప్పుడు కొంతమంది పరిగెత్తారు, కొంతమంది మధ్యలో ఆగిపోయారు, కొంతమంది ముగించిన వారుగా అన్నా. బుద్ధి లేని కన్యకలకు ఎప్పుడు బుద్ధి వచ్చింది? కొన్నిసార్లు నష్టాలు జరిగితేనే కానీ మన జీవితంలో ఏమి రావటండి? బుద్ధి రాదు. ఇంకొంచెము లోతుగా మనం వెళదాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనము. తండ్రి, అలాగైతే నాకు 5గురు సహోదరులు ఉన్నారు. వారిను ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి నన్ను పంపవలనని. ఇప్పుడు ధనవంతుడు కనబడుచున్నాడు. ఏ రోజు ఫంక్షన్ పెడితే ఆ రోజు చక్కగా బయలుదేరి వెళ్ళేవాడు. విందుకి వినోదాలకి ఎటువంటి లోటు లేకుండా ఉండేవాడు. చక్కగా తినుచు తాగుతూ బ్రతికాడు. ఒకరోజు చనిపోయాడు. కానీ అతని జీవితంలో ఆత్మకు రక్షణ లేదు. కాబట్టి ఆత్మ రక్షణ లేని ధనవంతుడు పాతాళములో, అగ్నిగుండంలో నరకయాతన పడుచు ఉన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఎందుకు బుద్ధి వచ్చిందో తెలుసా? అబ్రహాము రొమ్మునున్న లాజరును చూసినప్పుడు బుద్ధి వచ్చింది. నా ఇంటి వాకిట్లో అన్నం కోసం అలమటించేవాడు
ఈరోజు ఆ అబ్రహాము రొమ్మున లాజరు వ్యక్తి ఎంత సుఖపడుచున్నాడు, నేనేమో నరక యాతన పడుతున్నాను, అన్ని ఉన్న నాకేమో నరకముల యాతన, ఏమి లేని దరిద్రత అనుభవించిన వాడికేమో అబ్రహాము రొమ్మున సుఖపడడమా అని అప్పుడు బుద్ధి వచ్చి ఏమంటాడు, నన్ను బ్రతికిస్తే నేను వెళ్ళి ఎక్కడికి వెళ్తా, నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఎవరికి సువార్త చెప్తా అంటే ఎలాంటి వాళ్ళు ఇంకో 5 ఉన్నారంట. వీళ్ళలాంటి అన్నాదమ్ములు ఇంకెంతమంది ఉన్నారంటే అండి 5 ఉన్నారా అంటే వీళ్ళలాంటి వాడంటే ఎదురింట్లో లాజరు ఉంటాడు కానీ పట్టించుకోరు, సువార్తికులు సువార్త చెప్తారు కానీ బతకలేక బడపంతులు అన్నట్లు వీరు బతకలేక సువార్తను బైబిల్ చేత పట్టుకుని సువార్త చెప్తున్నారని హీనంగా మాట్లాడే అన్నదమ్ములు, దేవుని భయం లేకోకుండా బ్రతికే అన్నదమ్ములు ఎట్లాంటి వాడేనంట. ఈ ధనవంతులు లాంటి అన్నదమ్ములు ఇంకెంతమంది ఉన్నారు, తండ్రి ఇంట్లో 5 ఉన్నారు. వారికి బుద్ధి రావడానికి నేను వెళ్ళి సాక్ష్యం చెప్తే నమ్ముతారేమో, మృతుల్లోంచి ఒకడు వెళ్ళి చెప్తేనే కానీ వాడు నమ్మలేని స్థితి. అంటే వారి హృదయములు ఎంత కఠినపరుచుకున్నారు చూడండి సువార్తకి. ఈరోజు చాలా మంది దగ్గర సువార్త దగ్గరగా వెళుతుంది కానీ హృదయములో వారి తలుపు గట్టిగా వేయడం వలన, హృదయం అనే తలుపు వారు గట్టిగా వేయడం వల్ల తలుపు దగ్గరికి వెళుతుంది. ఆయన తలుపు తడతాడట, తీసేదో తీయిందో అది నీ ఇష్టం. తలుపు తట్టడం వరకే ఆయన బాధ్యత, అది తీయాలా తీయకూడదు అన్నది హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన రావాలనుకుంటే నీ హృదయంలోకి రాలేడా, తలుపు దాకా వచ్చిన వాడు. కానీ ఆ తలుపు తీసే బాధ్యత ఎవరిది, నీ మీద నా మీద ఉన్నది. తలుపు దగ్గరికి వచ్చాడే కానీ నీ పర్మిషనే అడుగుతున్నా. అందుకే దేవదాసాయి గారు అంటున్నాడు, శుభ్రపరిచితివి రావయ్యా నా హృదయము, భద్రాపరిచితివి రావయ్యా అంటున్నాడు. అంటే హృదయం అనే తలుపు దగ్గర ఆయన నీ పర్మిషన్ లేకోకుండా నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించనే అంటున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రార్థన చేస్తున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే నరకంలో భూలోకంలో ఉన్న వారి కంటే గొప్పగా నువ్వు ప్రార్థన చేసిన, భూలోకంలో ఉన్న వారి కంటే గొప్పగా నువ్వు మోకాళ్ళు 24 గంటలు ఊని నువ్వు ప్రార్థన చేసిన, నరకంలో నరక యాతన పడుచు నువ్వు ప్రార్థన చేసిన, పశ్చాత్తాపడుతూ నువ్వు ప్రార్థన చేసిన, ఆత్మల భారం నిమిత్తమై నువ్వు ప్రార్థన చేసిన, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని నువ్వు ప్రార్థన చేసిన, నరకంలో చేసే ఏ ప్రార్థనకు దేవుడు ఏమివ్వడు, జవాబు ఇవ్వడు. ఏం చేసిన ప్రార్థన ఎక్కడ చేయాలట అండి, భూమి మీద నువ్వు మనిషిగా జీవించి ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేస్తేనే కానీ ఆ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు, జవాబిస్తాడు. లోక సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివానికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇప్పుడు వీడికి ఏమొచ్చిందట, బుద్ధి రాకెత్తం. తండ్రి గుర్తొచ్చాడా, బుద్ధి రాకెత్తం. వీడికి ఏమేమి గుర్తొచ్చినాయి, స్వేచ్ఛగా బ్రతకాలని. బుద్ధి లేనప్పుడు ఏం చేయాలి, విందుల్లోకి వినోదుల్లోకి బెట్టింగుల్లోకి ఎన్ని రకాలైన వ్యసనాలు ఉంటాయి, అన్ని రకాలైన వ్యసనాల్లో తిరగాలని ఎప్పుడు అనిపించింది, బుద్ధి లేనప్పుడు. బుద్ధి వచ్చినప్పుడు ఏమనిపించింది, తండ్రి ఇంట పనివాడిగా బతికినా చాలనిపించింది. తండ్రి ఇంట పనివాడిగా బతికినా చాలనిపించింది. కొన్ని సందర్భాల్లో మనకు అన్నీ ఉన్నప్పుడు అటండి తండ్రి యొక్క గొప్పతనాన్ని మనము ఎరగని వారుగా, తండ్రి మనకిచ్చే కాపుదల, సంరక్షణ, సదుపాయము, సౌకర్యము మనం ఎరగని వారుగా ఉంటాం. వీటన్నిటిని మనం నష్టపరుచుకున్న తర్వాత కానీ అర్థమవుతుంది మన తండ్రి మనకి ఎంత సౌకర్యము, సదుపాయము, ఆ యొక్క కాపుదల ఇచ్చిన వాడుగా ఉన్నాడని. తప్పిపోయిన కుమారుడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అతనికి అర్థమైంది, స్నేహితుల కంటే, డబ్బు కంటే, విందులు వినోదాల కంటే తండ్రి ఇంట పనివాడిగా ఉన్న ఆ సుఖం వేరు, ఆ ఆనందం వేరు, ఆ నెమ్మది వేరు, ఆ సమాధానం వేరు. లోకంలో ఎన్నో చూశాను, అయినది ఎందుకో నెమ్మది లేదు, సమాధానం నాకు కరువైంది. కారణము నేను నా తండ్రి ఆ యొక్క సమక్షంలో లేను కాబట్టి.
దేవుడు లేకోకుండా నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా నువ్వు సమాధానం లేకుండా ఉంటావు. కాబట్టి నువ్వు మనుషులతో కాదు సమాధాన పడవలసింది, దేవునితో నువ్వు సమాధాన పడినట్లయితే ఏమి ఉన్నా లేకున్నా కూడా నువ్వు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉంటావు. అందుకే అంటున్నాడు, నేనున్న స్థితిలోనే నేను ఏం కలిగి ఉన్నాను? సంతృప్తి కలిగి నేర్చుకున్నా. సంతృప్తి కలిగి ఉన్నానంట్లా, సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకున్నా అంటున్నాడు. నేర్చుకోవడం అంటే అంతకుముందు ఆ అనుభవం లేదు. అనుభవాన్ని ఇతను ఏం నేర్చుకున్నాడు? ఇతను ఏం చేశాడండి? నేర్చుకున్నవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ శ్రమల అనుభవాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పతో నువ్వు నేర్చుకోవాలి. బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందటండి? బుద్ధి వచ్చినప్పుడు. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా? ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? సర్వం కోల్పోయాడు. ఆ యొక్క బుద్ధి లేనికనే బుద్ధి ఎప్పుడు వచ్చింది? దివిటీల్లో ఆ యొక్క నూనె అయిపోయినప్పుడు. ఈ ధనవంతుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? నరకములో నరకయాతన పడుచున్నప్పుడు. ఈ యొక్క సంసోనుకు బుద్ధి ఎప్పుడు వచ్చింది? కండ్లు పెరిగిపోయి ఏ జనాంగం ఎదుటైతే చులకనగా జయించాడు అదే జనాంగం ఎదుట హీనంగా చులకనగా ఉండిపడినప్పుడు. ఈరోజు ఆ యొక్క యోనాకు బుద్ధి ఎప్పుడు వచ్చింది? చేప గడుపులో మత్స్యములో వేయబడినప్పుడు. మరి మనము మన జీవితంలో సర్వం కోల్పోయిన తర్వాత బుద్ధి రావడం కాదు కదని, కోల్పోక మునిపే మనం దేవుని వైపు చూచి దేవుని సాక్షార్థంగా ఉన్నాం. దేవుడి కొద్ది మాట మన వేడుకల్లో దీవించును గాక.